Hi friends, how are you? I am Yakub Basha, faculty in history. సో ముందుగా మనకు రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. అందులో చాలామంది విజయం సాధించారు. అలా విజయం సాధించినటువంటి విజేతలందరికీ నా అభినందనలు. అయితే ఒక టాస్క్ అయిపోయింది. ఈ గ్రూప్ 2 అనేటువంటిది మనకు చాలా పెద్ద నోటిఫికేషన్ ఏపీలో. దాదాపుగా 900కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఒక 1000 పోస్టులు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మెయిన్స్కు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 90,000. చాలా టఫ్ కాంపిటీషన్ ఉందనే భావించాలి మనం. ఒక్కొక్క పోస్టుకు సుమారుగా 1000 మంది దాకా పోటీ పడుతున్నారు. అయితే ప్రిలిమ్స్ అనేటువంటిది మొదటి అంకం. ఫస్ట్ పార్ట్ ఇది అయిపోయింది, సక్సెస్ఫుల్గా మీరంతా కంప్లీట్ చేసుకున్నారు. కానీ అసలైనటువంటి పరీక్ష ఇక ముందుంది. ఒక 100 డేస్ తర్వాత ఇది ఉండబోతుంది. సో ఈ పరీక్ష మనకు 2 పేపర్స్గా ఉంటుంది. మెయిన్స్ పరీక్ష అనేటువంటిది 2 పేపర్స్గా ఉంది. ఇందులో టోటల్గా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ ఇది ఒక కాంపోనెంట్. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రెండవ కాంపోనెంట్. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీగా ఈ ఏపీ హిస్టరీ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో మనకు, అది మిగిలిన అన్ని పార్ట్స్ లాగా ఇది కూడా ఒక క్రూషియల్ పార్ట్, చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరంతా ఇప్పటికే ఇండియన్ హిస్టరీని చదివి ఉంటారు. ఇండియన్ హిస్టరీ నుంచి మీకు క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇక మెయిన్స్ ఎలా ఉండబోతుంది, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి మనం చూస్తే, ఎప్పుడైనా కానీ ఏ ఎగ్జామ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్కడైనా చూసుకోండి మీరు, ఇండియన్ హిస్టరీ కంటే ఏపీ హిస్టరీ అనేటువంటిది టఫ్ సబ్జెక్ట్. ఇండియన్ హిస్టరీతో మనకు చాలా అనుబంధం ఉంటుంది. ఎక్కడో చోట చదివి ఉంటాం ఇండియన్ హిస్టరీ అనేటువంటిది. చిన్నప్పటి నుంచి మన క్లాసుల్లో ఎక్కడో చోట దాని గురించి మనకు ఐడియా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ గురించి మనకు తెలిసి ఉంటుంది. అలాగే చంద్రగుప్తుడు అంటే ఎవరో తెలిసి ఉంటుంది, సముద్రగుప్తుడు ఎవరో. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క రాజు గురించి అంత ఇంత అవగాహన ఉంటుంది. ఆ కాలం గురించి మనం విని ఉంటాం. కానీ ఏపీ హిస్టరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఈవెన్ సివిల్ సర్వీసెస్ చదివినటువంటి వాళ్ళు కూడా వర్రీ అయ్యేటటువంటి అంశం ఏపీ హిస్టరీ. ఈసారి ఈ 90,000 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే మెయిన్స్కి అపీర్ అవుతున్నారో వాళ్లకు ఒక్కనొక క్రూషియల్ సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ అనడంలో సందేహం లేదు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ముందు ఏదో ఒకటి జాబ్ వస్తే చాలు, తర్వాత యూపీఎస్సీ చూసుకోవచ్చు, తర్వాత గ్రూప్ 1 చూసుకోవచ్చు అని ఈ విధంగా ప్రతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టార్గెట్గా దీన్ని పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. మరి వాళ్ళు ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ కావాలి, ఏపీ హిస్టరీలో చదవాల్సినటువంటి అంశాలేంటి, ఏపీ హిస్టరీలో ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలేంటి, సో ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దీని గురించి ఒక కనీస అవగాహన మీ అందరికీ కల్పించే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఏపీ హిస్టరీ ఒక 75 మార్క్స్ ఇది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో దీనికి కేటాయించడం జరిగింది. ఇది దాదాపు ఒక 2000 సంవత్సరాల ఆంధ్రదేశ చరిత్ర, 2000 సంవత్సరాలకు పైగా ఉన్న ఆంధ్రదేశ చరిత్ర. భారతదేశ చరిత్రకు మొత్తం 5000 సంవత్సరాలు ఉంటే భారతదేశ చరిత్ర మొత్తం క్రీస్తు పూర్వం 2500 సింధు నాగరికత నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలై ఇటీవలి కాలం వరకు మనం భారతదేశ చరిత్రగా చదువుతాం. కానీ ఆంధ్రదేశ చరిత్ర భారతదేశ చరిత్ర కన్నా ఒక 2000 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. సుమారుగా 2000కు పైగా సంవత్సరాల చరిత్ర అన్నమాట ఇది. ఇందులో సిలబస్లో చాలా క్లియర్గా ఇచ్చారు. సిలబస్లో ఒక 5 యూనిట్స్గా సిలబస్ను డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ ముందు నేను అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేస్తూ ఒక్కొక్క యూనిట్లో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్లో మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలేంటి. మనం ఒక సబ్జెక్ట్ను చదువుతున్నప్పుడు అందులో ఇప్పుడు టైం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షార్ట్ టైంలో మనం బెస్ట్ రిజల్ట్ రాబట్టాలంటే ఎలా చదవాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా క్రూషియల్. డైరెక్ట్గా వితౌట్ ఇంటర్వ్యూ లేకుండా మనకు నేరుగా జాబ్ వచ్చేస్తుంది. ఇందులో మీరు సాధించేటటువంటి స్కోర్ను బట్టి మీకు జాబ్ వచ్చేస్తుంది. డిప్యూటీ తహసీల్దార్ అయిపోతారు, ఏసీటీఓ అయిపోతారు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అయిపోతారు, సబ్ రిజిస్ట్రార్. సో చాలా మంచి పోస్టులు గ్రూప్ 1లో కన్నా చాలా మంచి పోస్టులు ఇందులో కనిపిస్తాయి. గ్రూప్ 1లో ఒక 3-4 టాప్ పోస్టులు తప్పనిస్తే మిగతావన్నీ గ్రూప్ 2లోని చాలా పోస్టుల కంటే ఏమాత్రం నయం కాదు.
అలాంటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో మంచి కెరీర్ కూడా మనకు ఉండబోతుంది. కనుక ఈ ఎగ్జామ్ చాలా క్రూషియల్ అందరికీ. సో మనం ఈ 5 యూనిట్స్ను ఎలా చదవాలి? చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. అసలు ప్రాపర్ సోర్స్ ఏంటి, ఏ పుస్తకాలు మనం చదవాలి అనేది తెలియదు. కాబట్టి ఈ డిస్కషన్లో నేను ఒక్కొక్క యూనిట్ 5 యూనిట్స్ ఉన్నాయి, ఒక్కొక్క యూనిట్, ఆ యూనిట్లోని టోటల్ చాప్టర్స్, ఆ చాప్టర్స్లో మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, అందులో గతంలో ఎలా క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఎలా అడిగే అవకాశం ఉంటుంది, ఇదంతా బ్రీఫ్గా చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చివర్లో రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తాను, ఏ బుక్స్ మనం చదివితే బాగుంటుంది అనేటువంటిది. సో అక్కడక్కడ నేను మీకు యాడ్ చేయడం జరుగుతుంది. చివర్లో కూడా వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఒకసారి చూద్దాం, సిలబస్ చూద్దాం. సో 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో చూస్తే మనకు ఫస్ట్ టాపిక్గా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అన్నాడు. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చరిత్రను ఒక 2 ప్రధాన భాగాలుగా చేశారు చరిత్రకారులు. అందులో ప్రీ హిస్టరీ ఒకటి, హిస్టారికల్ ఏజ్ ఒకటి, ఇలా 2 భాగాలు ఉంటాయి. ప్రీ హిస్టారిక్ అంటే ఆ ఆధారాలను బట్టి, ఇదంతా మన క్లాసుల్లో రెగ్యులర్ క్లాసుల్లో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ ఒక అవగాహన కోసం కాబట్టి సో డీటెయిల్స్లోకి వెళ్లకుండా నేను ఈ 2 ఏరియాస్, ప్రీ హిస్టరీ అనేటువంటి 2 ఏరియాస్ ఏదైతే ఉందో ఆ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేటువంటిది ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో సో శిలాయుగానికి చెందినటువంటి మానవులకు సంబంధించిన ఆవాసాలు, వాళ్ళకు సంబంధించిన ఆధారాలు, వాళ్ళ పనిముట్లు, వస్తువుల అవశేషాలు ఇలాంటివన్నీ లభించాయి. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. శిలాయుగాల్లో మనకు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం ఇలా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయి, ఆంధ్రదేశంలో ఆ స్థావరాలు ఎక్కడున్నాయి, ఆ స్థావరాల్లో లభించిన పనిముట్లు ఏంటి, వాటి మీద మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేటువంటిది. తర్వాత ఇక హిస్టారికల్ ఏజ్ అనేటువంటి దానికి వస్తే మనము ఇక్కడ యాక్చువల్గా ఆంధ్రదేశ చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి మనం. ఇందులో ఫస్ట్ టాపిక్గా శాతవాహనుల గురించి పేర్కొన్నారు. ఈ మొత్తం 5 యూనిట్స్లో అత్యంత కీలకమైనటువంటి టాపిక్గా మనం శాతవాహనులను పేర్కొనవచ్చు. ఈ శాతవాహనులు అనేటువంటి టాపిక్ నుంచి ఫ్రెండ్స్ ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లో, గతంలో జరిగిన ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లో సుమారుగా 15 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదే సిలబస్ ఉంది అప్పుడు కూడా, ఇదే సిలబస్లో ఒక్క శాతవాహనులు అనే టాపిక్ నుంచే 15 క్వశ్చన్స్ ఇచ్చాడు. మొత్తం ఫస్ట్ యూనిట్ నుంచి టోటల్గా 75 మార్క్స్ మనకు 5 యూనిట్స్ నుంచి అడగాలి. కానీ ఒక్క ఫస్ట్ యూనిట్ నుంచే 25 క్వశ్చన్స్ అడిగారు, 25 మార్క్స్ అడిగారు. అంటే ఈ ఫస్ట్ యూనిట్ ఎంత కీలకమైనటువంటిది అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఫస్ట్ యూనిట్లో శాతవాహనులు అత్యంత కీలకమైనటువంటిది, 10 క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. సో క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉండబోతాయి, మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ను మనం గమనిస్తే ఈ క్వశ్చన్స్ 2 టైప్స్గా ఉన్నాయి. డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఆధారంగా 1 వర్డ్ అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో త్రిసముద్ర తోయ పీతవాహన ఇది ఒక బిరుదు, ఈ బిరుదు కలిగిన రాజు ఎవరు, ఇది ఒక ప్రశ్న వస్తుంది. ఇలా ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మనం అది చదివి ఉంటే దానికి ఆన్సర్ చేసేస్తాం, లేదా ఏదో ఒకటి గెస్ చేసి పెట్టవచ్చు. అందులో పెద్ద ఇబ్బంది లేదు, డిఫికల్టీ ఏం కనపడదు, కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే పరోక్షంగా ఉంటాయి, కాంప్లికేటెడ్గా ఉంటాయి, అది కొంచెం అనలిటికల్గా ఉంటాయి. అంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో సరైన దాన్ని గుర్తించండి లేదా సరికాని దాన్ని గుర్తించండి, ఈ విధంగా అడుగుతారు. సో ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల కనుక సంబంధించి చూద్దాం. శాతవాహనుల కాలంలో వైదిక మతం అధికారిక మతంగా ఉంది, స్టేట్మెంట్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, శాతవాహనుల కాలంలో బౌద్ధ యుగం స్వర్ణయుగాన్ని అనుభవించింది. స్టేట్మెంట్ 3, శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. స్టేట్మెంట్ 4, వీరి కాలంలో స్త్రీల పట్ల వివక్షత కొనసాగింది. చివరగా వీరి కాలంలో, శాతవాహనుల కాలంలో వ్యాపార వాణిజ్యాలు అత్యున్నత దశలో ఉన్నాయి. ఇలా ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తారు. కింద మళ్ళీ ఆప్షన్ ABCD ఆప్షన్స్ 1, 2 మాత్రమే సరైనవి, 1, 2, 3 మాత్రమే సరైనవి, 4 మాత్రమే సరైనది, 4 తప్ప మిగిలినవన్నీ సరైనవి. సో ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఇందాక చెప్పాను, త్రిసముద్రతో పీతవాహన డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి.
సో కంప్లీట్ అవగాహన ఉండాలంటే మనం మొత్తం టెక్స్ట్ బుక్స్ చదవాలి. మార్కెట్లో దొరికేటటువంటి బిడ్ బ్యాంకులు, 5,000 ప్రశ్నల నిధి, 10,000 ప్రశ్నల నిధి, ఇలా ప్రశ్నల నిధులు చదివితే మన మైండ్ నిండా ప్రశ్నలే ఉంటాయి తప్ప మనకేమో అందులోంచి ఒక్కటి గుర్తుండదు, అది ఎగ్జామ్స్లో కూడా రావు. టెక్స్ట్ చదవాలి, కాన్సెప్ట్స్ రావాలి మనకు. మరి కాన్సెప్ట్స్ రావాలంటే ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యం? కష్టం. సో దానికి ఏంటి మార్గం? సో చెప్తాను, నేను చివరిలో దాని గురించి కూడా మాట్లాడతాను కొద్దిగా. సో శాతవాహనులు అనేటువంటిది ఒక కీలకమైన టాపిక్. ఈ టాపిక్ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో 10 క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నాను. సో వీరి గురించి ఏం చదవాలి మనం? శాతవాహనుల గురించి, శాతవాహనుల రాజకీయ చరిత్ర. మనకి ఇక్కడ చూస్తే సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను గురించి చదవండి అని ఇచ్చారు. కానీ వాళ్ళ రాజకీయ చరిత్ర మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, కొంతమంది రాజుల మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాళ్ళలో కొంతమంది కవులు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం రాజకీయ చరిత్రను చదువుతూ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. దాన్ని చదువుతూ అట్ ద సేమ్ టైం రాజకీయేతర అంశాలు, సాంస్కృతిక అంశాలు, మత, సో ఇలాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మన ప్రిపరేషన్ కొనసాగాలి. శాతవాహనుల తర్వాత తూర్పు చాళుక్యులు అంటున్నారు. శాతవాహనుల కాలంలో చాలా అభివృద్ధి జరిగింది, చాలా రకాల అభివృద్ధి జరిగింది, మంచి పరిపాలన అందించారు. వారి తర్వాత ఆ రాజ్యపు శిథిలాలపై తూర్పు చాళుక్యులు కాదు, ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు. ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు శాతవాహనులకు సామంతులుగా ఉంటూ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి వారు వీళ్ళు. సో వీళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సో ఒక చిన్న ప్రాధాన్యత ఉంది వీరికి సంబంధించి. వీరు కూడా శాతవాహనులాగే సేవను చేస్తూ వచ్చారు, తమ ఆదరణను అందిస్తూ వచ్చారు, తొలిసారిగా దేవాలయాలు నిర్మించారు. సో శాతవాహనులాగా వీరికి కూడా సాంస్కృతిక చరిత్ర ఉంది. నాగార్జునకొండను రాజధాని చేసుకొని వీళ్ళు చాలా గొప్ప సాంస్కృతిక సేవను వీళ్ళు చేయడం జరిగింది. బౌద్ధ మతాన్ని ఆదరించారు, వైదిక మతాన్ని ఆదరించారు, దేశంలోనే తొలిసారిగా దేవాలయాలు నిర్మిస్తున్నారు. సో ఇక్ష్వాకులకు సంబంధించి కూడా అవే అంశాలు, శాతవాహనుల గురించి ఏం చదువుతామో అవే అంశాలు వీరికి సంబంధించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి రాజవంశం తూర్పు చాళుక్యులు. సో ఈ తూర్పు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు చాలా సుదీర్ఘకాలం పాలించారు. భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాలించినటువంటి రాజవంశాలు పెద్దగా కనపడవు మనకు, 1-2 మాత్రమే ఉంటాయి. అంత సుదీర్ఘకాలం పాలించారు వీళ్ళు. దాదాపు 700 సంవత్సరాల కాలం పాటు వీరి పరిపాలన కొనసాగింది ఆంధ్రదేశంలో. సో వేంగిని రాజధానిగా చేసుకుని వీరు పాలిస్తున్నారు. సో కోస్తాంధ్ర తీరంలో చాలా ప్రాంతంలో వీరి కాలం నాటి వాస్తుశిల్ప కళలు నేటికి కనిపిస్తాయి. బిక్కవోలు అనేటువంటి ఒక ప్రాంతం, బెజవాడ ప్రాంతం, రాజమండ్రి, ఇక్కడంతా మంచి దేవాలయాలు నిర్మించారు వీళ్ళు. సో వైష్ణవాలయాలు, శైవాలయాలు, ఇలాంటి వాటన్నింటినీ ఎన్నో నిర్మించడం జరిగింది. సో అలా వీరు చేసినటువంటి సేవ. అయితే తూర్పు చాళుక్యులు అనగానే మనకు ఒక విషయం గుర్తుకు రావాలి, తెలుగు సాహిత్యానికి వీరు చేసినటువంటి సేవ. అంటే మనము ప్రతి రాజవంశాన్ని చూసుకోండి, మీరు ప్రతి రాజ్యాన్ని చూసుకుంటే, రాజవంశాన్ని చూసుకుంటే వారికంటూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ఎగ్జామినర్ ఆ ఏరియా నుంచి క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు వీరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫలానా రాజవంశం దీనికి పేరెన్నిక గన్నది, కాబట్టి దాని నుంచి క్వశ్చన్ అడగాలి అనే ఉద్దేశంతోనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తూర్పు చాళుక్యులు అనగానే తెలుగు సాహిత్య సేవ, తెలుగు సాహిత్య సేవ అనగానే రాజరాజ నరేంద్రుడు, రాజరాజ నరేంద్రుడు అనగానే నన్నయ్య. సో ఇలా లింక్ అన్నమాట. అంటే ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు మనకున్నటువంటి షార్ట్ టైంలో మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి, మొత్తం A to Z చదివి ఈ టైంలో ఈ 100 రోజుల్లో మనం ప్రిపరేషన్ పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, విచ్ నీడ్ టు బి ఫోకస్డ్, విచ్ ఆర్ నాట్ నీడ్ టు బి ఫోకస్డ్. సో ఇలా ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ అనేటువంటివి మనం ఐడెంటిఫై చేయాలి. చేస్తే ప్రిపరేషన్ అనేటువంటిది ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఈస్టర్న్ చాళుక్యాస్ తర్వాత కొన్ని చోళ వంశాలు ఉన్నాయి, స్థానిక చోళ రాజ్యాలు, వాటికి సంబంధించి కూడా చదవాల్సి ఉంటుంది. రేనాటి చోడులు అందులో ఒకరు. సో వారి యొక్క సాహిత్య సేవ ఏంటి, తెలుగులో తొలిసారిగా శాసనాలు జారీ చేస్తున్నారు. సో ఇలా ఫస్ట్ యూనిట్లో మనకు చాలా కీలకమైనటువంటి డైనాసిటీస్ ఉన్నాయి, కీలకమైనటువంటి కల్చరల్ కంట్రిబ్యూషన్ ఉంది ఈ డైనాసిటీస్కు సంబంధించి. సో ఈ ఏరియా అంతా మనం చదవాల్సి ఉంటుంది. సో తర్వాత ఫ్రెండ్స్ యూనిట్ 2ను మనం ఒకసారి గమనిస్తే, యూనిట్ 2లో మొత్తం మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రను పెట్టడం జరిగింది. ఒక లైన్ ఇచ్చేశాడు. ఏం లైన్ ఇచ్చేశాడు? 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం.
11th సెంచురీ నుండి 16th సెంచురీ ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి రాజవంశాలు వారి కాలంలో జరిగిన మతపరమైన, సామాజికపరమైన, ఆర్థికపరమైన, సాంస్కృతికపరమైన అభివృద్ధి ఏంటి? సోషియో రిలీజియస్ కల్చరల్ గ్రోత్ ఏంటి? సో దీని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఫస్ట్ ఇక్కడ ఈ మధ్యకాలంలో 11th నుంచి 16th మధ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అది మనం ఐడెంటిఫై చేయాలి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 11th సెంచురీ అంటే అప్పుడే తూర్పు చాళుక్యుల యొక్క రాజ్యం అంతమైపోయింది. వారి తర్వాత ఆంధ్రదేశం ఎవరి పాలనలోకి వెళ్ళింది, అది ఫస్ట్ డైనాసిటీ మనం చర్చించాల్సింది. ఎవరి పాలనలో వెళ్తుందంటే కాకతీయులు వస్తున్నారు ఇక్కడ. కాకతీయుల అనంతరం విజయనగరాజులు పాలిస్తున్నారు. విజయనగరాజుల అనంతరం కుతుబ్షాహీలు పాలిస్తున్నారు. సో ఈ 3 రాజవంశాలు కనిపిస్తాయి మనకు. ఈ 3 రాజవంశాలు కూడా ఒకదానికొకటి ధీటైనటువంటి రాజవంశం. చాలా గొప్ప పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో వీరి కాలంలో కళలు, వాస్తుశిల్పాలు, అలాగే చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, వీటితో పాటు సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి చదవడానికి మనకు. విజయనగర రాజులు అంటే చెప్పాల్సిన పని లేదు. ఎంత సేవ చేశారు సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి. ఒక స్వర్ణయుగం అనవచ్చు శ్రీకృష్ణదేవరాయల కాలం. ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా. అలాగే కాకతీయులు అనగానే ఆర్థికంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. చెరువుల నిర్మాణం, గ్రామాల నిర్మాణం. వీరి కాలం రాజకీయంగా కూడా ప్రముఖమైనటువంటిది. చాలా ఢిల్లీ సుల్తానుల నుంచి చాలా మటుకు దాడులు జరుగుతున్నాయి. అలాగే కుతుబ్షాహీల విషయానికి వెళ్తే సో ఆంధ్ర సుల్తాన్లు అని పిలువబడుతున్నారు. పర్షియన్ రాజభాష, ఒకవైపు పర్షియన్ సాహిత్యం, మరోవైపు తెలుగు సాహిత్యం, ఈ రెండింటినీ సమంగా ఆదరించారు వీళ్ళు. అలాగే కుతుబ్షాహీల కాలంలో తెలుగు సాహిత్యంతో పాటు తెలుగులో శాసనాలు వేయడం కూడా కొనసాగుతుంది. సో ఇలా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ 2వ యూనిట్ అనేటువంటిది పూర్తిగా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో ఇది ప్రధానమైనటువంటిది. సో మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర మొత్తం తీసుకొని వచ్చేసి 2nd యూనిట్లో పెట్టేసేయడం జరిగింది. సో ఇందులో క్వశ్చన్స్ మనకు ఈ అంశాలపైన అడిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఒక క్వశ్చన్ పేపర్లో చూశాను నేను. ఒక 4 స్టేట్మెంట్స్, 4 రాజుల పేర్లు ఇచ్చాడు. కాకతీయ వంశం నుంచి 4 రాజుల పేర్లు. రుద్రమదేవుడు లేదా ప్రతాపరుద్రుడు 1, రుద్రదేవుడు అంటాం అతన్ని, రుద్రదేవుడు, గణపతి దేవుడు, ఏబిసిడి అని చెప్పి ఇచ్చాడు. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్రుడు, ఇలా 4 పేర్లు ఇచ్చాడు. వాటి ఎదురుగా ఒక 4 అంశాలు ఇచ్చాడు. ఏంటి అంశాలు? 1000 స్తంభాల గుడిని నిర్మించినవాడు, అలాగే రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినవాడు, అలాగే మార్కోపోలో సందర్శించినటువంటి కాలం, అలాగే ఢిల్లీ సుల్తానుల దాడులను ఎదుర్కొన్నటువంటి వాడు. ఈ విధంగా ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇచ్చేసి రెండింటిని జతపరచండి అని చెప్పి కింద మళ్ళీ ఏబిసిడి, ఏకు 1, బీకు 2. సో ఈ విధంగా మ్యాచ్ చేయాలి మనం. అంటే కంప్లీట్ అవగాహన ఉండాలి మనకు వీరికి సంబంధించి. వీరి కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే, మనకు రాజకీయ చరిత్ర ఇంపార్టెంట్ కాదు కదా, సిలబస్లో రాజకీయ చరిత్రకు ఇంపార్టెన్స్ లేదు అంటున్నాడు కదా అని అంటున్నాం మనం. కానీ ఈ క్వశ్చన్స్ చూడండి, సిలబస్కు కట్టుబడి ఎప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావు. కాకుంటే పొలిటికల్ హిస్టరీ అనేటువంటిది మనం డీప్గా చదవకుండా బ్రీఫ్గా దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తూ మిగిలిన ఏరియాస్ను ఫోకస్ చేయాలి. వారికి సంబంధించి రాజకీయ చరిత్రకు సంబంధించి ఏదైనా ప్రాధాన్యత ఉంటే దాన్ని మాత్రమే మనం టచ్ చేస్తూ చదువుకుంటూ వెళ్ళాలి. ఇక 3వ యూనిట్, 4వ యూనిట్, 5వ యూనిట్. 3వ యూనిట్లో పూర్తిగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి యూనిట్ జాతీయోద్యమం, అలాగే ఆంధ్రదేశంలో ప్రారంభమైన సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం, వీటి గురించి. అసలు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు? మీరు భారతదేశ చరిత్రలో చదివింటారు. భారతదేశ చరిత్రలో యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు అని చెప్పి చదువుకున్నాం. అలా వచ్చినటువంటి 5 యూరోపియన్లలో 5 దేశాలకు చెందిన యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. అలాంటి వాళ్ళలో ఎందరూ మన ఆంధ్రదేశానికి వచ్చారు? వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి? వారిలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రాజ్యాలని వీళ్ళు ఏర్పాటు చేయగలిగారు? వారికి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు ఏంటి? ఆ సిపాయిల తిరుగుబాటు మన ఆంధ్రదేశంలో ఎలా జరిగింది? దాని ప్రాధాన్యత ఎలా ఉంది? దాని ప్రభావం ఎలా ఉంది ఆంధ్రదేశం మీద అనేటువంటి అంశాలపై ఇక్కడ చదవాలని చెప్పి మనకు సిలబస్లో పేర్కొనడం జరిగింది. ఇక దీంతోపాటు ఈ బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు. ఎలాంటి పరిణామాలు?
బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలోనే ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక చైతన్యం అనేది వంటిది ప్రారంభమైంది. కొంతమంది సంఘ సంస్కర్తలు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, సో ఇలాంటి కొంతమంది సంఘ సంస్కర్తలు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలించి సమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. ఆ ఉద్యమాలు ఎలా ప్రారంభమవుతున్నాయి? దీంతో భాగంగా ఇందులో అంతర్భాగంగానే మనకు కుల ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. కుల వ్యతిరేక ఉద్యమాలు అంటే వర్ణ వ్యవస్థలో లేదా కుల వ్యవస్థలో ఉన్నటువంటి వివక్షతలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు కొన్ని ప్రారంభమవుతున్నాయి మనకు ఆంధ్రదేశంలో. సో ఈ విధంగా 3వ యూనిట్లో బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళ రాజ్యం ఏర్పడడం, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు, దాని యొక్క పర్యవసానాలు, అదే సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, కుల ఉద్యమాలు, వీటితో పాటు జాతీయోద్యమం ఎలా ప్రారంభమైంది, జాతీయోద్యమం యొక్క దశలేంటి. సో 1885లో కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి 1947లో కాంగ్రెస్ విజయం సాధించేంత వరకు, ఎలా స్వాతంత్రం సాధించేంత వరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దశలేంటి, పరిణామాలేంటి. సో కాంగ్రెస్ యొక్క ఉద్యమం, జాతీయోద్యమం ప్రారంభం కావడంలో ఎలాంటి అంశాలు దోహదపడుతున్నాయి ఇక్కడ? ఈ జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు? అదే సమయంలో మనకు ఆంధ్రదేశంలో జమీందారీ విధానం అమల్లో ఉంది. ఈ జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తున్నారు? కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. కిసాన్ ఉద్యమాలు అంటున్నాం, వాటిని రైతాంగ ఉద్యమాలు అంటున్నాం. ఆ ఉద్యమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? సో వాటి మీద మన క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జాతీయోద్యమంలో అంతర్భాగంగా కొంతమంది కవులు జాతీయోద్యమ ప్రేరితులై ప్రజలను జాతీయోద్యమంలో అంతర్భాగంగా చేయడం కోసం వీళ్ళు సాహిత్యాన్ని వెలువరించారు, గ్రంథాలు రాశారు, కవిత్వం రాశారు. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఒక గొప్ప రాయప్రోలు సుబ్బారావు రాస్తున్నటువంటి ఒక గొప్ప కవిత్వం. అలాగే గురజాడ అప్పారావు. సో వీళ్ళంతా జాతీయోద్యమానికి అనుబంధంగా తమ రచనలు చేస్తున్నారు. దీంతోపాటు విప్లవ సాహిత్యం కూడా ప్రారంభమైంది. శ్రీశ్రీ ఒక చాలా గొప్ప విప్లవ కవి, ఆయన రచించినటువంటి విప్లవ మరియు అభ్యుదయ కవిత్వం, సో దాని గురించి చదవాలి. అలాగే ఈ మొత్తం ఉద్యమాల్లో స్త్రీలు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి, ఎవరెవరు ముఖ్యమైనటువంటి స్త్రీలు ఉన్నారు, ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఏ ఉద్యమాల్లో వీళ్ళు కీలక పాత్ర పోషించడం జరుగుతోంది. సో ఈ వివరాలన్నీ కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఇక ఆంధ్ర రాష్ట్రం 4వ యూనిట్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అనే దానికి సంబంధించి చదవమంటున్నారు. ఈ యూనిట్లో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా లేదు, మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది ఆంధ్ర రాష్ట్రం. మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్ర రాష్ట్ర హోదా కావాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగు వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. దాన్ని ఆంధ్రోద్యమం అని చదువుతున్నాం మనం. ఈ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, దోహదపడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? సో కింది వాటిలో ఆంధ్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరు, ప్రధాన ఉద్యమ సంస్థలేవి, ప్రధానమైనటువంటి సంఘటనలేవి, ఆంధ్రోద్యమంతో సంబంధం లేనటువంటి సంఘటన ఏది? సో ఈ విధంగా మనం ఆంధ్రోద్యమం మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆంధ్రోద్యమం సుదీర్ఘకాలం జరిగింది. దాదాపు 1911 నుంచి ప్రారంభమై 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధించేంత వరకు జరిగింది. తమిళనాడులో మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ తెలుగు ప్రాంతాలు అడుగడుగునా వివక్షతను ఎదుర్కొన్నాయి. తెలుగు వాళ్లను చాలా రకాలుగా వివక్షతలకు గురి చేశారు ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో. కాబట్టి దాని నుంచి బయటపడేందుకు ఒక అస్తిత్వం కోసం తెలుగు వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. సో ఈ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది? ఇందులో ఆంధ్ర మహాసభ అనేటువంటి ఒక సంస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కొన్ని సమావేశాలు జరుపుకోవడం, అందులో తీర్మానాలు చేయడం, ఆ తీర్మానాలను అమలు చేయడం కోసం ఉద్యమాలు చేయడం, ఈ విధంగా చాలా రకాలుగా కృషి చేసింది ఆంధ్ర మహాసభ. ఈ ఆంధ్ర మహాసభ చేస్తున్నటువంటి కృషి ఏంటి, దాని మీద మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రముఖ వ్యక్తులు ఎవరు, ఎలాంటి పాత్రను పోషించారు, అసలు ఏ సంఘటనలు ఈ తెలుగు ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి దోహదపడుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో అనేక పత్రికలు ఉపయోగపడుతున్నాయి. కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక, ఇలాంటి చాలా పత్రికలు కీలక పాత్ర, పత్రికల పాత్ర మనము తోసిపుచ్చలేము ఇక్కడ. అటువంటి కీలక పాత్రను ఈ పత్రికలు పోషిస్తున్నాయి. ఈ పత్రికలు పోషిస్తున్నటువంటి పాత్రను గురించి మనం చర్చించాలి.
అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాల్లో గ్రంథాలయ ఉద్యమం అనేటువంటిది ఒకటి ప్రారంభమైంది. మనకు గ్రంథాలయ ఉద్యమం, దాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు? గ్రంథాలయాలు స్థాపించడం, దాంట్లో పుస్తకాలు పత్రికలను పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని రావడం, ఆ చైతన్యం ద్వారా జాతీయ ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఒక కార్యక్రమంగా ఇది కొనసాగిందనమాట. ఇదంతా మనకు 4th యూనిట్లో, అంటే 4th యూనిట్ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చిస్తుంది. దానికి దోహదపడిన అంశాలేంటి? ఇక చివరి యూనిట్ 5th యూనిట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. ఆంధ్ర రాష్ట్రం డిఫరెంట్, అది 1953లో ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఫరెంట్, 1956లో ఏర్పడుతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడింది, దానికి ఏ సంఘటనలు దోహదపడుతున్నాయి? ఒక కమిషన్ ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం వారు, ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అంటున్నాం. ఆ సంఘం ఎటువంటి నివేదిక ఇచ్చింది? ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు, అంటే తెలంగాణ ఒకవైపు నిజాం రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది, మరోవైపు మన తెలుగు ప్రాంతాలేమో మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ విడిపడి మద్రాస్ ప్రాంతం నుంచి విడిపోయి ఇవి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత అన్ని తెలుగు ప్రాంతాలు కలిసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరుతో ఏర్పడడానికి అనేక సంఘటనలు దోహదపడుతున్నాయి. విశాలాంధ్ర ఉద్యమం అనేటువంటి ఉద్యమం ప్రారంభమైంది దానికోసం. అయితే ఆ ఉద్యమం విజయవంతం అవడానికి అనేక సంఘటనలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. 1953లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు కావడం, అది నివేదిక. దాని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి ఒక ఒప్పందం జరగడం. ఇరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు, తెలంగాణకు చెందిన కొంతమంది పెద్ద మనుషులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు పెద్ద మనుషులు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం తర్వాత తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొదట్లో ఈ ఆంధ్ర ప్రాంతంతో కలవడానికి ఇష్టం లేదు, వాళ్ళకు కొన్ని భయాలు అపోహలు ఉన్నాయి, వాటిని తొలగించడానికి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది వాళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల నుంచి వాళ్ళు కొంచెం చల్లబడి దానికి ఒప్పుకున్నారు. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మార్గం సుగమం కావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి 2014 వరకు, అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేంత వరకు జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి, కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయి. ఈ ప్రభుత్వాల కాలంలో ఎలాంటి సంస్కరణలు వీళ్ళు అమలు చేస్తున్నారు, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు, సో వీటి మీద తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటిది ఏర్పడడం, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పడడం, అలాగే నంది అవార్డులు అనేటువంటివి ప్రారంభం కావడం, ఈ విధంగా తెలుగు సంస్కృతిని రక్షించుకోవడంలో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ చర్యల గురించి చర్చించాల్సి ఉంటుంది. సో ఇది సుదీర్ఘంగా మనకు మొత్తం 5 యూనిట్లలో ఉన్నటువంటి సమాచారం. ఈ 5 యూనిట్లను మనం చాప్టర్ల లాగా డివైడ్ చేసుకుంటే దాదాపుగా 20 చాప్టర్స్ వస్తాయి. ఈ 20 చాప్టర్స్ నుంచే మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి. సో యావరేజ్గా ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు సుమారుగా 3-4 క్వశ్చన్స్ అడగాలి. సో 3-4 క్వశ్చన్స్ అడగాలి. కానీ కొన్ని చాప్టర్స్కి అధిక ప్రాధాన్యత ఉంటుంది, కొన్నింటికి అసలు ప్రాధాన్యత ఉండకపోవచ్చు, అడగకపోవచ్చు వాటి నుంచి. కానీ టోటల్గా అయితే మనం చదవాల్సినటువంటి టాపిక్స్ ఇవి 20 టాపిక్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఈ విధంగా మనకు డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా అడుగుతున్నారు, పొలిటికల్ ఆస్పెక్ట్లో అడుగుతున్నారు, నాన్ పొలిటికల్ ఆస్పెక్ట్లో అడుగుతున్నారు, 2 రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇదంతా ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మనము సబ్జెక్ట్తో సహా, అంటే కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటూ, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి అనేటువంటిది గమనిస్తూ, అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశాలు ఏమున్నాయి అనేది కూడా గమనిస్తూ ఇదంతా చర్చించడానికి మన అమిగో స్టడీ సర్కిల్లో ఒక 20 days ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఒక 20 days ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే 20 daysలో ఒక సుమారుగా 100 గంటలు, అంటే డైలీ ఒక 5 hours లాగా, డైలీ 5 hours లాగా 20 days పాటు కంటిన్యూస్గా మొత్తం ఆంధ్ర హిస్టరీలోని 5 యూనిట్స్, ఆంధ్ర హిస్టరీలోని 5 యూనిట్స్ వీటిని కంప్లీట్గా కవర్ చేయాలి. ఎలా కవర్ చేయాలి? ఆల్ రౌండ్గా అన్ని డైమెన్షన్స్లో ఒక్కొక్క డైనాసిటీని తీసుకోవడం, ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క డైనాసిటీని తీసుకోవడం, ఆ డైనాసిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ, సోషియో హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, రిలీజియస్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ, ఇలా అన్నింటినీ చదువుకుంటూ
ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి నుంచి ఏమైనా వచ్చాయా, ఇదంతా కవర్ చేసుకుంటూ రాబోయేటటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా గమనిస్తూ ఒక ప్రోగ్రామ్, ఒక చక్కని ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకు ఈ నెల ఏప్రిల్ 22 నుంచి అమిగోస్లో ప్రారంభం కాబోతుంది. సో ఈ ప్రోగ్రాంలో మరి ఏపీ హిస్టరీ మాకు అవసరము, ఏపీ హిస్టరీలో మనం వీక్గా ఉన్నాము అనుకున్నటువంటి వాళ్ళు చాలా చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే చివరిలో నేను మీకు రెఫరెన్స్ బుక్స్ చెప్తానని చెప్పాను. అయితే ఒక ట్రాజిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకోదగ్గ రెఫరెన్స్ బుక్స్ అనేటువంటి మనకు అందుబాటులో లేవు. అయితే మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ను మీరు ప్రిఫర్ చేయకూడదు. మార్కెట్లో ఏ మెటీరియల్ ఉన్నా కానీ అందులో అనేక తప్పులు ఉంటాయి. మీ కష్టం మీరు పడి, మీ హార్డ్ వర్క్ మీరు చేసి ఆ ఆన్సర్ తప్పు ఉంటే అక్కడ మీరు ఎగ్జామ్లో దాన్ని తప్పు ఆన్సర్ పెట్టేసి మార్క్ పోగొట్టుకుంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మీరు ఈ తెలుగు అకాడమీ లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ చూడాలి మీరు. అయితే టెక్స్ట్ బుక్స్ ఈ టైంలో మనం చదవచ్చా అంటే ఖచ్చితంగా డిఫికల్టీ అది. కానీ ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది ఎగ్జామినర్స్. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ మనకు మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు తయారు చేస్తారనేది కాదు. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది. సో వేరే అదర్ స్టేట్స్కి వెళ్తుంది. అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మన తెలుగు భాషలో ఉన్నటువంటి పుస్తకాలు కాదు వాళ్ళు రెఫర్ చేసేది, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలు రెఫర్ చేస్తారు. అది కూడా స్టాండర్డ్ గవర్నమెంట్ పబ్లిష్డ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తారు. కాబట్టి తెలుగు అకాడమీ కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, లేదా ఇతర యూనివర్సిటీలు ఏవైనా కానీ పబ్లిష్ చేసినటువంటి ఇంగ్లీష్ మీడియంలోని పుస్తకాలు ఉంటే వాటిని రెఫర్ చేస్తారు. అయితే మీరు ఒక ఫాస్ట్ రీడింగ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్ట్ రీడింగ్ ఇస్తూ మన ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలను అండర్లైన్ చేసుకుంటూ అలా ఈ పుస్తకాల మీద డిపెండ్ అయితేనే మనకు ఫలితం ఉంటుంది. కానీ సో టైం తక్కువ ఉంది, ఒక్కొక్క టెక్స్ట్ ఉంది మనకు. ఆంధ్ర హిస్టరీకి ఒక టెక్స్ట్ ఉంది. ఆంధ్ర హిస్టరీ టెక్స్ట్ మనం చూస్తే ఈ ఆంధ్ర హిస్టరీ టెక్స్ట్ అనేది ఒక హార్డ్లీ 5 డేస్లో 1 వీక్లో మనం ఖతం చేయొచ్చు, ఫినిష్ చేసేయచ్చు దాన్ని. అంతే, అది సుమారుగా ఒక 200 పేజెస్ ఉంటుంది, ఫినిష్ అయిపోతుంది. ఇంకొక పుస్తకం ఉంది 300 పేజెస్ ఉంది, 1 వీక్లో దాన్ని కంప్లీట్ చేయొచ్చు మనం. బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పి ఆయన పుస్తకం రాశారు, ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి. చాలా వండర్ఫుల్ బుక్, కానీ తెలుగులో ఉంటుంది, అది ఇంగ్లీష్ మీడియంలో లేదు. అలాగే పి రఘునాథరావు అని చెప్పి ఆయన పుస్తకం ఒకటి ఉంది, అది ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి. ఇది తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కనిపిస్తుంది, కానీ ఓన్లీ మోడర్న్ పార్ట్ కవర్ అవుతుంది. సో ఇలా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి మనకు. సో అంటే మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి సోర్సెస్ అవి. మనం కోచింగ్కి వెళ్ళలేము, కోచింగ్కు రాలేము, అంత దూరం హైదరాబాద్కు రాలేము అని అనుకున్నటువంటి వాళ్ళు, మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ వెళ్ళేటటువంటి ఉద్దేశం లేదు అనుకున్న వాళ్లకు ఈ సోర్సెస్ను తీసుకోండి. మీరు సోర్సెస్ను తీసుకొని మీరు ఒక చక్కగా ప్లాన్ చేసుకొని, సో మినిమం ఇన్ని అవర్స్ అని పెట్టుకొని అలా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్లాన్ చేసుకోండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఏదైతే అమిగోస్లో స్టార్ట్ అవుతుందో 20 days ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది ఈ 20 daysలో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్గా కవర్ చేసేటటువంటి ప్రోగ్రామ్. ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండింటిలో కూడా వీళ్ళు అందుబాటులో తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వండి అమిగోస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వాళ్ళను. సో ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీ అందరికీ ఈ సందర్భంగా వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం అంతా మీరు వినండి, మీ ఫ్రెండ్స్కు కూడా తెలపండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో రాబోయేటటువంటి రోజుల్లో మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగాలని చెప్పి, మీరు రాబోయేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.